మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. ఈరోజు మన జీవితాల్ని మనం పరిశీలించుకుంటే ఎందుకు నటించవలసి అవసరం ఉంది? మనకి నటించటానికి కారణాలు ఏమిటి? వేషధారణ అనేది దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమండి నటించేవారు, కానీ దేవుని దృష్టిలో నటించే వారికి బహుమానాలు లేవు. యథార్థముగా దేవుని దృష్టిలో జీవించే వాడికే ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు? వారు క్రియలు చెప్పున వారికి ప్రతిఫలమును ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటిసారిగా 3 ప్రశ్నలు మనల్ని ప్రశ్నించుకుందాం ఈరోజు. మనం వేషధారులమా కామా? ఆర్ వి హిపోక్రిట్స్? మనం వేషధారులమా కామా? వేషధారులం అయితే ఎందుకు వేషధారులం అయ్యాము? వేషధారులని మనమే ఒప్పుకుంటున్నాం, అంగీకరిస్తున్నాం. ఎందుకు వేషధారులుగా మనం ఉన్నాము? ఉండటానికి కారణము ఏమిటి? వేషధారులుగా ఉండటానికి కారణము ఏమిటి? మీ పరిస్థితులను మిమ్మల్ని వేషధారులుగా మార్చేస్తుందా? మీ దీనస్థితి ఇతరులకి తెలియకూడదని మీరు నటిస్తున్నారా? సహజంగా చాలామంది ఇలాంటి బ్రతుకులే బ్రతుకుతారు. చాలా చక్కగా సూటు బూట్లు వేసుకొని అందరిని ఇంప్రెస్ చేయడానికి చూస్తారు, కానీ వారు బ్రతుకుని చూస్తే అసలు తిండి కూడా ఉండదు కొన్నిసార్లు వాళ్ళ దగ్గర. ఎందుకు ఇలా నటించవలసిన అవసరత ఉన్నది? ఎవరిని ఇంప్రెస్ చేయాలి? ఇంప్రెస్ చేయటం వలన మనకి ఏమి లాభము? ఏమి పొందుకుంటున్నా? వాడు ఏమైనా ఇచ్చేస్తా, నువ్వు సూట్ వేసుకొని వాడు ముందు నిలబడినందుకు నీకు ₹1,00,00,000 ఇస్తాడా? వాడు నీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాడా? ఏమి చెయ్యని వాడిని నువ్వు ఇంప్రెస్ చేసి నీ బ్రతుకుని నువ్వు కప్పుపుచ్చుకోవాలంటే నీ అంత గొప్ప నటుడు మరొకడు లేడు. దయచేసి ఇలాంటి కోవలో ఎవరైనా ఉంటే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ అ హిపోక్రిట్, విచ్ we all are, including myself, I have to agree. We are all hypocrites. If I say I am not a hypocrite, I will be the biggest liar as a preacher here today. We are all ఎక్కడో ఒక కోణములో, ఎక్కడో ఒక జీవిత భాగంలో మనమంతా ఒక వేషాన్ని ధరిస్తున్నాము. వేషధారణ జీవితాన్ని మనము అనుసరిస్తున్నాం. అది ఎంతో దౌర్భాగ్యం. అదే అంటాను, ప్రభువా, లోనలో నుండి, అంతరంగములో నుండి మాలో మార్పుని నువ్వు తీసుకురా ప్రభువా. నాయన, పై మార్పులు వ్యర్థము నాయన ప్రభువా. పై మార్పులు మనుషులకి కనిపించడానికి పనికొస్తాయి, కానీ నీ ముందు అవి ఏమాత్రమో పనికిరావు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. మీ హృదయాల మీద మీరు చేయి వేసుకోండి దయచేసి. ఒక్కసారి, యేసయ్యా, నువ్వు నటించలేదే సిలువ మీద వెళ్ళటానికి, నీ శరీరము విరగొట్టబడటానికి నువ్వు నటించలేదే, నన్ను రక్షించటానికి నువ్వు నటించలేదే, నువ్వు నటించకుండా నటించే వారిని నువ్వు రక్షించేవే ఎందుకు ప్రభువా అని ప్రశ్నించుకోండి. నువ్వు ఏ నటన లేకుండా ఇంత నిజాయితీగా నా కొరకు ప్రాణాలు పెడితే నీ కోసము జీవించటానికి నేను ఎందుకు నటించుతున్నాను ప్రభువా? ఎందుకు ఇంత వేషధారణతో నా జీవితము, నా బ్రతుకు నిండిపోయింది ప్రభువా అని మీ జీవితాన్ని మీరు ప్రశ్నించుకోండి. నీ ముందు కూడా నేను నటిస్తే ఇంక నా బ్రతుకు వ్యర్థమే. యేసయ్యలో ఏమాత్రమైన వేషధారణ ఉన్నదా? నన్ను పోలి నడుచుకోమంటే నటించమన్నాడా? ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము మనకున్నది. అమ్మ, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు అది ఏదైతే ముసుగు ఉన్నదో మందిరము బయట విడిచిపెట్టేసి వచ్చేసి మీ స్వరూపాన్ని దేవుని ముందు పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడమ్మా. నువ్వు నీలాగా వస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. లోన ఒకలాగా బయట ఒకలాగా కాదండి మన దేవుడు. నూతన సృష్టేనా మనము? నిజంగా మార్పు పొందుకున్నామా? నిజంగా మన బ్రతుకులు మార్చబడ్డాయా? యేసుక్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం నటించడం ఆపేశామా? ఈరోజు మనం ప్రశ్నించుకుందామండి. ఈరోజు ఇంకా ఎవరైనా నటిస్తున్నారా? వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా పోజులు కొట్టి, ఇంకా ధనవంతులుగా యాక్ట్ చేసి అప్పులు పాలైపోయి, కానీ సమాజానికి తెలిస్తే ఏమైపోతుంది? ఉన్నారండి మన మధ్యలోని. అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా
అన్నీ ఉన్నట్టుగా బ్రతికేవారు ఉన్నారా? యేసయ్య అంటున్నాడు, దయచేసి అలా ఉండకండి. మీరు ఉన్నది ఉన్నట్టుగా నా దగ్గరికి పెట్టండి, నా దగ్గరికి తీసుకురండి. వాటన్నిటినీ నేను మారుస్తాను, మీ బ్రతుకులు నేను మారుస్తాను, ఒక నూతన మార్పు నేను తీసుకొస్తాను. రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని యేసయ్య అంటున్నాడు. మీరు చేసిన, రహస్యముగా చేసిన ప్రతి పాపము, మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము, నీ పాపాలన్నీ దేవుడు ఆ స్క్రీన్ మీద చూపిస్తే మీ పరిస్థితి ఏమిటండి? ఒకరోజు రాబోతుంది, అదే వాక్యం చెప్తుంది, బహిరంగముగా మీరు చేసిన రహస్యమన్నీ బయట పెట్టబోతున్నాను. మీ వేషధారణ చెల్లదు, ఇంకా మీ కపట నటన జీవితం ఇంకా చెల్లదు. ప్రతి ఒక్కరికి తెలిసేలాగా నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఒకరోజు రాబోతుంది. నేను అందుకనే అంటాను, తండ్రి బ్రతికుండగానే నా జీవితాన్ని ఎక్స్పోజ్ చేయి ప్రభు. లెట్ ద వరల్డ్ నో ఇఫ్ ఐఎమ్ అ గుడ్ మ్యాన్ ఆర్ అ వికెడ్ మ్యాన్ ఆర్ వాట్ ఎవర్ మ్యాన్, ఐఎమ్ విల్లింగ్ టు చేంజ్ మై సెల్ఫ్. నేను బ్రతికుండగానే నా తప్పుల్ని ఎక్స్పోజ్ చేస్తే ఆ తప్పుల్ని సరి చేసుకునే కృపని నాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే పైకి వచ్చిన తర్వాత సరి చేసుకునే అవకాశము ఉండదమ్మా.